నేనిప్పుడు మీకు చెప్పబోయే విషయం తెలిస్తే వాహ్ హ్యాట్స్ ఆఫ్ జగన్ అంటారు. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే కదా. వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం. మహా అయితే ఇదొక ₹1 కోటి కుంభకోణం. కానీ ప్రజలు మాత్రం దీని గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయితే మన దేశంలోనే జరిగిన భారీ లిక్కర్ స్కామ్ ను మనమంతా మర్చిపోయాం. అదే మన జగన్ అన్న చేసిన ₹1,00,000 కోట్ల చీప్ లిక్కర్ కుంభకోణం. జగన్ చాలా తెలివిగా జోగి రమేష్ ₹1 కోటి కుంభకోణాన్ని వివాదం చేసి ₹1,00,000 కోట్ల కుంభకోణాన్ని మర్చిపోయే ఎత్తుగడ వేశాడు. ఈ ఎత్తుగడలో కూటమి ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. అధికారం కోల్పోయిన తరువాత జగన్ తో పాటు నడిచిన రెడ్లంతా అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. కానీ వైసీపీలో సాధారణ నాయకుడిగా ఉన్న జోగి రమేష్ మాత్రం నకిలీ మద్యం తయారు చేసి అమ్మాలని చూశాడా? వినడానికి ఇది నమ్మశక్యంగా అనిపిస్తుందా? అంటే కల్తీ లిక్కర్ విషయం బయటకు రావటం, హుటాహుటిన చంద్రబాబు నాయుడు సిట్ వేయటం, ఆ సిట్ విచారించి జోగి రమేష్ ను అరెస్టు చేయటం, అరెస్ట్ అవుతున్న జోగి చంద్రబాబును లోకేష్ ను చంపేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయటం, కులాల ప్రస్తావన తెస్తూ జోగి రమేష్ భార్య, పిల్లలు, వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి డ్రామాలు చేయటం లాంటివి గబగబా జరిగిపోయాయి. దీనికి అదనంగా తెలుగు తమ్ముళ్లు, జనసేన తమ్ముళ్లు గతంలో జోగి రమేష్ మా చంద్రబాబును అలా అన్నాడని, మా పవన్ ను ఇలా తిట్టాడని వీడియోలను షేర్ చేస్తూ జగన్ వేసిన ఎత్తుగడను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు జనానికి ₹1 కోటి నకిలీ లిక్కర్ స్కామ్ కు, ₹1,00,000 కోట్ల జగన్ చీప్ లిక్కర్ స్కామ్ కు తేడా తెలియకుండా పోయింది. అసలు మద్యం స్కామ్ అంటేనే ప్రజలు పట్టించుకోలేని పరిస్థితి. ఇంకొన్ని రోజులు పోతే జగన్ చేసిన ₹1,00,000 కోట్ల స్కామ్ ను కూడా ప్రజలు క్షమించి మళ్లీ జగన్ పై జాలి చూపించే ఆస్కారము లేకపోలేదు. జగన్ తెలివైన వాడని ఎందుకంటున్నానంటే ఇలాంటి ఎత్తుగడలు జగన్ కు కొత్తేం కాదు. ఇది చివరిది కూడా కాదు. గతంలో ₹1,00,000 కోట్లు దోచుకొని జైలుకు వెళ్లాడు. ప్రజలంతా అమ్మ నా బూతులు తిట్టుకున్నారు. 16 నెలల తర్వాత బయటకు వచ్చాడు. అధికారంలో ఉన్న చంద్రబాబుపై 6,00,000 కోట్ల అవినీతి చేశాడంటూ పుస్తకం రాశాడు. ప్రజలను నమ్మించడానికి పెద్ద పెద్ద మేధావులను పుస్తకావిష్కరణకు పిలిచాడు. అంతే, ఒక్కసారిగా ప్రజలు జగన్ చేసిన ₹1,00,000 కోట్ల దోపిడీని మర్చిపోయి వాస్తవం లేని 6,00,000 కోట్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మెల్లగా తన అవినీతి గీత పక్కన పెద్ద అవినీతి గీత గీసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మాయ చేశాడు. తద్వారా 2019లో ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. ఇదే తరహాలో ఇసుక, మద్యం, మైనింగ్ లాంటి ఎన్నో స్కామ్లను ప్రజలు మర్చిపోయేలా చేసి విజయం సాధించాడు. ఏమీ లేని కేసులో దేశంలోని అతి పెద్ద రాజకీయ నేతల్లో ఒకరైన చంద్రబాబుకు బెయిల్ తెచ్చుకోలేని పరిస్థితిని కల్పించాడు. జగన్ మాత్రం ₹1,00,000 కోట్లు తినేసి పుష్కరం పైగా బెయిల్ పై తిరుగుతున్నాడు. పైగా ముఖ్యమంత్రి అయ్యి మళ్లీ ₹3,00,000 కోట్ల వరకు దోచుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, జగన్ తెలివైనవాడా కాదా అని.